రికార్డింగ్ నెంబర్ 37 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఖట్వాంగుడు అని హెడ్డింగ్ ఉంది. మన పరీక్షిత్ మహారాజుకి శుక మహర్షి ఒక విషయం చెప్తూ ఉన్నారు, ఒక చిన్న కథ. ఓ కురువంశ భూపతి, అంటే కురువంశానికి చెందిన మహారాజా, పూర్వం ఖట్వాంగుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. అతడు 7 ద్వీపాలను ఏలాడు. 7 ద్వీపాలకు ఆయనే రాజు. ఆ సమయంలో ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా రాక్షసులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. రాక్షసులతో పోరాడి పాపం వాళ్ళందరూ కూడా, దేవతలంతా కూడా ఓడిపోయారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఖట్వాంగుడిని సహాయం అడిగారట. ఖట్వాంగుడు స్వర్గానికి తీసుకెళ్లారు. ఖట్వాంగుడిని, రాక్షసులందరినీ కూడా ఖట్వాంగుడు యుద్ధం చేసి చంపేశాడు. దేవతలు చాలా మెచ్చుకొని ఏదైనా వరం కోరుకోమని అడిగారు. అప్పుడు అతడు ఏమడిగాడంటే, ఎంత తెలివిగలవాడంటే అతను, నా జీవితకాలం ఇంకా ఎంత ఉందో చెప్పండి, నేను ఈ శరీరంలో ఎంతకాలం జీవించి ఉంటానో చెప్పమని అడిగాడు. ఒక ముహూర్త కాలం మాత్రమే ఉంది అని చెప్పారు వాళ్ళు. ముహూర్త కాలం అంటే 48 నిమిషాలు, లెస్ దాన్ 1 అవర్. వెంటనే వాళ్ళ సహాయంతో అతను ఆకాశ మార్గంలో భూమి మీదకి దిగొచ్చాడు. అతనికి విపరీతమైన సంపద ఉంది. కొండల్లాంటి ఏనుగులు, గుర్రాలు, చక్కటి గుర్రాలు, ప్రాణప్రియులైన స్త్రీలు, కొలువులో తన మేలు కోరిన వాళ్ళు, జ్ఞానులు, జ్ఞాన సంపన్నులు ఎంతోమంది, తన స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. మనస్సుతో ఒక్క క్షణంలో అందరినీ విడిచిపెట్టేశాడుట. అంటే మనసులోంచి అందరినీ తొలగించేశాడు. గోవిందుని నామ సంకీర్తన చేసి ఏ భయము లేనివాడై ఖట్వాంగుడు 2 ఘడియల్లో కైవల్యాన్ని పొందాడు. 48 నిమిషాల్లో కైవల్యాన్ని పొందాడు. ఎలా పొందాడంటే, కేవలం మనస్సుతో అన్నీ వదిలేసి దైవస్మరణ, గోవింద నామస్మరణ, భగవంతుడిని తలుచుకుంటూ మెదలకుండా ఉన్నాడు. దేహం పడిపోయింది. ఆయన కైవల్యాన్ని, ముక్తిని, మోక్షాన్ని పొందాడు అని చెప్పి ఈ కథని శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడనమాట. ఇక్కడ మాస్టర్ గారు వివరంగా చెప్తూ ఉన్నారు. ఈ కథ చాలా విచిత్రమైన కథ. దేవతలే గెలవలేని రాక్షసుల్ని మనిషి గెలవటం, మానవుడు గెలవటం ఎట్లా జరుగుతుంది? ఒకవేళ గెలిచినా కూడా అతని సహాయాన్ని కోరిన దేవతలు మళ్ళీ ఎలా వరం ఇవ్వగలుగుతారు అని మనకు సందేహాలు వస్తాయి. ఇందులో రహస్యం ఒకటి ఉంది. ఇది ఎంత సింబాలిజం కాబట్టి, దేవతలు బ్రహ్మాండంలో ఎలా ఉన్నారో అలాగే మన శరీరాల్లో కూడా ఉంటారు. అదే రకంగా ఖట్వాంగుని శరీరంలో కూడా దేవతలంతా ఉన్నారు. ప్రతి మనిషి శరీరంలోనూ కూడా వాళ్ళు దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనే వాటికి అధిపతులు. వాళ్లే రూల్ చేస్తూ ఉంటారు. వీటన్నిటినీ కూడా ఇవి నిలబెట్టడానికి కారణం వాళ్లే. వాళ్ళు ఉండంగానే ఏమవుతుందన్నమాట, దేవతలు దేహంలో ఉండంగానే అహంకారం, కామం, క్రోధం మొదలైన భయంకర రాక్షసులు మళ్ళీ దేహ సృష్టిని ఆశ్రయించి పుట్టుకొస్తారు. దేహమే ఆ రాక్షసులకు కూడా ఆధారం. కామం కావాలంటే దేహం కావాలి, క్రోధం కావాలంటే దేహం కావాలి. వాళ్ళని రాక్షసులుగా చెప్తూ ఉన్నారన్నమాట. వాళ్ళని జయించటానికి ఈ దేహంలో ఉన్న దేవతలకు సాధ్యం కాదు. దేవతల పనేమిటి? ఇంద్రియాలకు అధిపతులుగా ఉంటారు, కానీ వాళ్ళు అంత శక్తిమంతులు కాదు. రాక్షసుల్ని జయించేటంతటి శక్తిమంతులు కాదు. అందువల్ల జీవుడి సహాయం అడుగుతారు. జీవుడు మటుకు ఎలా సహాయం చేస్తాడంటే, కామక్రోధాలని జయించాలంటే, కామక్రోధాలనే రాక్షసుల్ని జయించాలంటే జీవుడు తప్పకుండా సాధన చేసి ఉత్తమ ప్రజ్ఞలకు తనను తను పైకి తీసుకెళ్ళాలి. అంటే ఊర్ధ్వగతికి తనను తను తీసుకెళ్ళాలి సాధన ద్వారా. అంటే బియాండ్ కామక్రోధాలకి అతను తీసుకెళ్ళినప్పుడే వాళ్ళని ఓడించినట్టు అన్నమాట. సో ఆ విషయం ఇట్లా కథగా చెప్పారు. అట్లాంటి దేవతలే మళ్ళీ వరమిచ్చే శక్తి ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మానవ ప్రజ్ఞని మించిన ప్రజ్ఞ అది. కానీ జీవుడు సాధన చేసి పరమాత్మని టచ్ చేసినప్పుడు, అంటే న్యాచురల్గా కామక్రోధాలకి బియాండ్గా వెళ్ళినప్పుడే వాటిని జయించినట్టు, రాక్షసుల్ని జయించినట్టు అని సింబాలిజం చెప్పారు ఇక్కడ. దేవతల వరం ద్వారా జీవుడు తెలుసుకుంటాడు, ఇది చాలా టెంపరరీ జీవితము, ఈ శరీరం ఎంతసేపు ఉంటుందో తెలియదు, చాలా తక్కువ కాలమే ఉంటుంది అని వివేకం వల్ల ఈ
ఆయుర్దాయం పరిమితిగా ఉంది, చాలా కొంచెమని గ్రహించుకుంటాడు. అంతర్యామిలో సమస్తాన్ని భావించటం వల్ల వైరాగ్యాన్ని పొందుతాడు. మొత్తం ఉన్నదంతా ఒకటే వస్తువు, ఇంతమంది లేరు, చావు పుట్టుకలు లేవు, మంచి చెడులు పాపపుణ్యాలు అని నేను లెక్కబెట్టేవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే అని చెప్పి తెలుసుకున్నప్పుడు స్థిమితపడతాడు. రెండో వస్తువు లేదని తెలుసుకున్న కొద్దీ స్థిమితపడతాడు. అప్పుడు ఒక ముహూర్త కాలంలో తేలికగా 2 గడియల కాలం, ఒక ముహూర్త కాలం అంటే 2 గడియల్లో చక్కగా ముక్తి పొందాడు ఆయన. అదే రకంగా తనకి 7 రోజులే ఉన్నది జీవితకాలం అని బాధపడుతున్నాడు పరీక్షిత్. 7 రోజుల్లో నేను దీన్ని చెయ్యగలనా, ఈ భాగవతాన్ని విని నేను మోక్షాన్ని పొందగలనా? 7 రోజుల్లో ఆయనేవో ఆ పనులు ఈ పనులు పెట్టుకొని అవి చేయగలనా లేదా అని అనుకోలేదు. ఈ భాగవతాన్ని నేను అర్థం చేసుకొని ముక్తి పొందగలనా, మోక్షం పొందటానికి నాకు 7 రోజులు సరిపోతుందా అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి ధైర్యం చెప్పటం కోసమని శుక మహర్షి ఈ కథ చెప్పారు అతనికి. నిజంగానే ధైర్యం వచ్చింది పరీక్షిత్ మహారాజుకి. ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు శుక మహర్షి, నీకు 7 రోజుల తర్వాత 7 రోజుల దాకా నీకు సమయం ఉంది. చాలా తేలికగా సాధన వల్ల పరమశుభాన్ని నువ్వు పొందొచ్చు. పరమశుభం అంటే మోక్షస్థితిని నువ్వు పొందుతావు. దేహం విడిచే సమయంలో కొంచెం కూడా కంగారు పడకూడదు, అది గుర్తుపెట్టుకోమని చెబుతున్నారు. కంగారు పడితే మనస్సు చిక్కుబడుతుంది. మనస్సు చిక్కుబడినప్పుడు మరణాన్ని మనం గమనించలేము. గమనించకుండా ఉన్నప్పుడు అది మరణాతీతమైన మోక్షస్థితి అయిన విషయం మనకు అర్థం కాదు. అందువల్ల ఒక పొరలాగా అడ్డం పడుతుంది అజ్ఞాత స్థితి. అది అడ్డం పడకుండా ఉండాలంటే మనం కంగారు పడకుండా చాలా అవేర్గా ఉండటం అనేది చేయాలి. దేహం మీద మోహం వదిలేసేయాలి. అయ్యో ఇది పోతుందే, నా దేహమే అనేటటువంటి ఐడియాలు ఉండకూడదు. అలాగే భార్య పిల్లలు, భర్త పిల్లలు మొదలైన వాడి మీద వ్యామోహం కూడా వదిలేసేయాలి పూర్తిగా. వ్యామోహం అంటే అయ్యో నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారో అనేటటువంటి వ్యామోహాన్ని వదిలేసేయాలి అని చెబుతూ ఉన్నారు. మోహం అనేది మద్ది చెట్టు లాంటిది. ఊహలు చెట్టు కొమ్మల్లాగా చిగుర్లు వస్తూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. దాన్ని నిష్కామము అనే ఖడ్గంతో మొదలంటా నరకాలి, వేళ్లతో పాటు పీకేసేయాలి. నిష్కామము అంటే ఏ కోరిక లేకుండా ఉండటం. ఏ కోరిక లేకుండా ఉంటేనే చాలు, అవన్నీ కూడా మోహం అంతా కూడా వేళ్లతో పాటు పెళ్ళగించుకుపోతుంది. అంతర్యామిని భావిస్తే చాలు, అక్కడ అన్నీ పెళ్ళగించుకుపోతాయి అని చెబుతూ ఉన్నారు. ఇల్లు విడిచి యాత్రలకు అది అందుకే వెళ్ళాలి. తను లేకపోతే ఇల్లు వాకిలు ఏమైపోతుంది, తను లేకపోతే పిల్లలు ఎలా మేనేజ్ చేసుకుంటారు, ఇలాంటి ఐడియాలన్నీ మనకి ధైర్యం రావటానికి, పిల్లలకు కూడా మేనేజ్ చేసుకునేటటువంటి అవకాశం ఇవ్వటానికి ఈ తీర్థయాత్రలు అవి వెళ్తూ ఉండాలి అంటున్నారు. అదే రకంగా పుణ్యనదుల్లో స్నానాలు చేయాలి, దానివల్ల దోషాలు తొలగిపోతాయి. ఒంటరిగా ఒక ప్రదేశంలో కూర్చొని దర్భాసనం కానీ వస్త్రం కానీ జింక చర్మం కానీ వేసుకొని కూర్చోవాలి అన్నారు. మళ్ళీ ఇక్కడ చక్కగా మనకి జింక చర్మాలు ఎక్కడి నుంచి వస్తాయి, దర్భాసనాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఏదో మనం యాత్రలు చేస్తూ ఉన్నాము కాబట్టి మళ్ళీ ఆ మాస్టర్ గారే మనకి చక్కగా ఇక్కడ వివరం చెప్తూ ఉన్నారు. దర్భాసనము అంటే మన రోమకూప కేంద్రాలే. మన రోమాలు ఎక్కడి నుంచి పుడతాయో అదే మన ఒంటి మీదంతా జుట్టు, సన్న జుట్టు ఉంటుంది కదా, దాన్ని రోమములు అంటారు. ఆ రోమాలు పుట్టే ప్రదేశమే దర్భాసనం అన్నమాట. అలాగే జింక చర్మం అంటే మన చర్మమే, వేరే ఏమి ఎక్కడి నుంచి ఏం తెచ్చుకోక్కర్లేదు. వస్త్రం వేసుకొని ఒక బట్ట వేసుకొనైనా కూర్చోవచ్చు అన్నారు. ఆ బట్టలు మనం కట్టుకున్న బట్టలైనా కూడా చాలా, అంటే నిజంగా చెప్పాలంటే ఏం అక్కర్లే, మనం ఉన్నవాళ్ళం ఉన్నట్టు ఒక చోట కూర్చుంటే చాలు. ఒంటరిగా ఒక ప్రదేశంలో చక్కగా కూర్చొని తను మనస్సులో ప్రణవ మంత్రాన్ని, ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటే అదే పరబ్రహ్మ భావనకి విత్తనం లాంటిదిట. అంతే, ఆ చెట్టు విచ్చుకుంటుంది. ఎప్పుడైతే మనం ఓంకారం చేస్తూ ఉన్నామో అప్పుడు పరబ్రహ్మము అనే చెట్టు పూర్తిగా విచ్చుకుంటుంది. దాన్ని ఉచ్చరించిన కొద్దీ సమస్త లోకాలు, మన లోపలున్నవన్నీ కూడా ఎంతో పవిత్రమైపోతాయిట. మనం కూర్చొని ఏం చేయాలంటే మన చుట్టూతా ఒక ట్రయాంగిల్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఆ ట్రయాంగిల్ లోపల ఒక వృత్తాకారం, ఒక జీరోని, ఒక పూర్ణాన్ని మనం ఇమాజిన్ చేయాలి. ఆ పూర్ణ వస్తువే మన స్వరూపంగా భావించాలి. పూర్ణము అనే మాటకి దేర్ ఈజ్ నో బిగినింగ్, దేర్ ఈజ్ నో ఎండ్ అని అర్థం. ఆ పూర్ణత్వంలో మనం ఉన్నట్టుగా భావించుకోవాలట.
అలా కూర్చున్న తనలో మళ్ళీ తన హృదయంలో మళ్ళీ ఇంకో త్రిభుజాన్ని అంటే ఇంకొక ట్రయాంగిల్ని తన హృదయంలో ఉన్నట్టుగా భావించుకోవాలట. ఆ ట్రయాంగిల్ మధ్యలో మళ్ళీ ఒక సెంటర్, ఒక పాయింట్, ఒక బిందువు అనేది నేను అనే భావమే ఓంకారము అనుకుంటూ ఉచ్చరించాలట. ఆ భావంలో ఓంకారాన్ని ఉచ్చరించాలట. అంటే హృదయంలో ఉన్న ఒక ట్రయాంగిల్ ఇమాజిన్ చేసుకొని ఆ ట్రయాంగిల్ మధ్యలో ఒక బిందువు, ఒక చుక్కని ఇమాజిన్ చేసుకుని ఆ చుక్కే నేను అనే ఓంకారంగా అందులో ఆ భావంలో ఓంకారాన్ని ఉచ్చరించాలి. దీన్ని శ్వాసతో భావించాలి, శ్వాసతో కలుపుకోవాలి. దీనివల్ల వాయువులన్నీ కూడా జయించబడతాయి. వాయువులంటే పంచప్రాణాలు, సంకోచ వ్యాకోచాత్మకములైన స్పందనలు, వైబ్రేషన్స్. ప్రాణం ఎలా వస్తుందంటే లోపలికి బయటికి కదులుతూ ఉండటం వల్ల, స్పందించటం వల్ల ప్రాణం నిలబడుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా శ్వాసతో కలిసి ఉంటాయి. కాబట్టి శ్వాసతో కలుపుకోవాలి ఓంకారాన్ని, శ్వాసతో. ఇది ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాలి, కానీ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. కూర్చొని నిదానంగా ఒక్కొక్కటే చెయ్యొచ్చు. అదే రకంగా ఇంద్రియార్థాల వెంట పరిగెత్తే వాటన్నిటినీ కూడా నిశ్చలం చేసి ఆపేసేయాలి. గుర్రాలన్నిటినీ కూడా. ఇంద్రియార్థాలంటే ఏమిటి? ఆకారం, కళ్ళతో చూసేది, శబ్దము, వాసన, రుచి, స్పర్శ, ఇవన్నీ ఇంద్రియార్థాలు. వీటినే విషయాలు అంటాం. ఇవి గుర్రాల్లాగా అటు ఇటు పోతూ ఉంటే దానివల్ల మన ప్రజ్ఞ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అది అటు ఇటు పోకుండా అంతర్యామి అయిన దైవం మీదే పెట్టాలి దాన్ని, ఇంకెక్కడికి పోనివ్వకూడదు. లోపల పరమాత్మ ఉన్నాడు, అంతకు మించి రుచి ఇంకెక్కడా లేదు, లోపలొచ్చి కూర్చోమని చెప్పుకోవాలి వాటికి. గుర్రాల్లాగా పరిగెత్తే ఇంద్రియాలని పట్టుకోవటానికి బుద్ధి ఒక సారథిగా పనిచేయాలట. మనస్సును పగ్గంలాగా పట్టుకోవాలంటే గుర్రాలకు ఒక తాడు గట్టి చేతిలో పెట్టుకుంటాడు సారథి, గట్టిగా లాగితే అవి ఆగుతాయి. అలా ఒక మనస్సే పగ్గం చేసేయాలి, ఒక తాడు చేసేయాలి. కర్మల వెంట అటు ఇటు పరిగెత్తే మనస్సుని తన బుద్ధి అనే సారథ్యంలో బంధించేసేయాలి. ఇట్లా బంధించాలంటే ఒక ఆకారం ఉండటం తప్పకుండా కావాలి. ఆ ఆకారమే భగవంతుడి ఆకారము. మన ఆకారాన్ని, మిగిలిన వస్తువుల ఆకారాల్ని భగవంతుని ఆకారముగా తెలుసుకొనుటయే అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. ప్రతి ఆకారము భగవంతుడిదే. మనదేమిటి, ఇంకొకళ్ళదేమిటి, ఏమనుకున్నా కూడా ఆకారం అనేది భగవంతుడిది. ఇక్కడ మన ఆకారంగా కనిపిస్తున్నంతసేపు లౌకిక ప్రజ్ఞ అంటే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది భగవంతుడి ఆకారము అని తెలుసుకున్నప్పుడు అలౌకికమై నిశ్చలత్వం వస్తుంది. మనస్సుకి మెదలకుండా ఉంటుంది, కదలకుండా. మన వాళ్ళు చెప్తారు కదా, గాలి లేని చోట దీపంలాగా చక్కగా ప్రకాశిస్తూ ఉంటుందిట. ఈ భావన వల్ల మనస్సుకు ఏ విషయాలు ఉండవు. అప్పుడు భగవంతుడి పాదాలు మొదలుకొని అవయవాలన్నీ చక్కగా భావన చేయాలట. తన పాదాలు మొదలు భగవంతుడి పాదాలు అని భావన చేయాలట. కింద నుంచి పైదాకా భగవంతుడి దేహమే ఇది. అంటే మనం దొంగతనం చేసి పట్టుకొచ్చుకున్నాం, లాక్కున్నాం, ఆయనకు మళ్ళీ అప్పగించటం అన్నమాట. ఆయనదే ఇది అని మనం బాగా భావన చేయాలట. ఈ దేహం అంతా పాదాల దగ్గర నుంచి ఒక్కొక్కటే, ఈ పాదాలు భగవంతుడివే, ఈ మడిమలు భగవంతుడివే, ఈ పిక్కలు భగవంతుడివే, ఈ మోకాళ్ళు భగవంతుడివే అని ఒక్కొక్కటే ఆయనకు అర్పణ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఆ రకంగా రజస్తమస్సులతో కదిలే మనస్సు ఇంకా ఎటూ పోకుండా ఉంటుంది. రజస్తమస్సులే ఉండవు అసలు. వాటి వల్ల కలిగే దోషాలన్నీ కూడా పోతాయిట. దోషాలంటే ఏమిటో ఇక్కడ చక్కగా చెబుతూ ఉన్నారు. ఒక పని చెయ్యాలని విపరీతమైన వ్యామోహం వస్తుంది మనకి. ఇంకొక పని చెయ్యాలంటే విసుగు, చిరాకు వస్తుంది. అవి రజస్తమస్సుల వల్ల కలిగిన దోషాలంటే చెయ్యవలసిన పని ఆనందంగా చేసుకోవాల్సింది పోయి ఒకటి ఇష్టపడటం, ఒకటి అయిష్టపడటం అనేవే దోషాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అవేవో మన లక్షణాలని మనం బాధపడక్కర్లేదు. త్రిగుణాల వల్ల కలిగిన లక్షణాలు అవి. ఒకదానికి విసుగు, ఒకదానికి ఇష్టం అనేవి. దాన్ని గనక మనము క్షాళనైపోతే చిత్తం నిర్మలమైపోతుంది. విష్ణు పదాన్ని చక్కగా చేరుకుంటారు. ఇట్లా ధారణ చెక్కిన వాడికి లక్ష్యము సుఖమయం. ఏమిటి వాడికి గోల్ ఏమిటి? ఇట్లా ధారణ చెక్కింది ఓకే, సుఖమయమేమో, తన స్వరూపం సుఖమయము, తానే సుఖస్వరూపుణ్ణి అని తెలుసుకుంటాడుట.
దాని యందు సర్వాంతర్యామి భావన కూడా కలుగుతుంది. తాను నేను అనేది అక్కడ ఉండదు, ఇది ఇక్కడ ఉన్నది పరమాత్మే అని తెలుస్తుంది. దాని మీద భక్తి పుడుతుంది, ఆ భక్తితో యోగం కుదురుతుంది. అంటే ఒకటైపోతాడు. తాను వేరు దైవం వేరు అనేది ఉండదు, తాను వేరుగా ఉండడు. అంటే తనకు మోక్షం సిద్ధించే స్థితి అదే అని ఉపదేశించారు శుకయోగి పరీక్షిత్తు మహారాజుతో. అప్పుడు పరీక్షిత్ ఇలా ప్రశ్న వేశాడు మళ్ళీ. ధారణ అని ఇక్కడ హెడ్డింగ్ పెట్టారు. ధారణ నిలబడే విధానం ఏమిటి, అసలు దానికి ఏ రూపం కావాలి? అసలు ఫస్ట్ ధారణ అంటే ఏమిటి నాకు వివరంగా చెప్పండి. జీవుడి మనస్సు దాన్ని ఒక బిగుతుంటుంది, దానికి ఒక టైట్నెస్ ఉంటుంది. ఆ ధారణ జీవుడి మనస్సులో ఉన్న టైట్నెస్ని, బిగువుని ఎలా పోగొడుతుంది నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. అంటే కొంత సాధన చేసిన వాడికి కానీ ఈ విషయం మనసుకు ఒక బిగు ఉంటుంది, అది పోవటం కష్టం, ఇలాంటి విషయాలు తెలియవు. సామాన్యుడు కాదు కాబట్టి పరీక్షిత్తు ఇలా అడిగాడు. అప్పుడు శుకయోగి ఇలా చెప్పారు. మొట్టమొదట వాయువుని నియమం చేసుకోవాలి, దాంతో సంఘాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంద్రియ ప్రవృత్తులన్నీ కూడా, అంటే ఇంద్రియాలు అటు ఇటు పరిగెత్తటం ఆగుతుంది. ఎప్పుడైతే శ్రీహరి విశాలమైన రూపంలో మన మనస్సుని పూర్తిగా చేర్చేసేయాలి. బుద్ధి బలంతో మనం సాధకుడు తప్పకుండా మనస్సుని పరమాత్మ యందు లీనం చెయ్యాలి. ఆయనే ఉన్నాడు, ఎక్కడ చూసినా, ఏది మాట్లాడినా, ఏది విన్నా, ఏం చేసినా అది పరమాత్మ స్వరూపమే అనే విషయాన్ని బాగా సాధకుడు అనుసరించాలి. దీన్ని వాయువు నియమం చేయటం అంటే ఏంటంటే పంచప్రాణాలని క్రమబద్ధంగా నిలపటం నేర్చుకుంటారట వాళ్ళు యోగ సాధనలో. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనేవి పంచప్రాణాలు. వీటినే పంచవాయువులని కూడా అంటారు. ఇవి స్పందనాత్మకములే, అంటే వైబ్రేషనల్. సంకోచ వ్యాపారాలు అంటే ముడుచుకోవటం, తెరుచుకోవటం అనేటటువంటి లక్షణం వాటిది. స్పందనాత్మకం అంటే ఇందులో మొదటి రెండు ప్రాణము, పానము, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నమాట. అంటే పీల్చటం, వదలటం. మనం గాలి పీల్చటం, వదలటమే ఉచ్ఛ్వాస నిశ్వాసములు. ప్రాణశక్తి వల్ల మనం శ్వాస పీల్చటం, అపాన శక్తి వల్ల విడవటం జరుగుతోంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మనం చేస్తున్నామా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మన ద్వారా జరుగుతున్నాయి, కానీ అవి మనలో జరుగుతున్నాయి, కానీ అందులో మనకెట్లాంటి మనం చేసేటటువంటిది అసలు ఆ బాధ్యత కానీ ఆ కర్తవ్యం కానీ మనకేది లేదు. ఎందుకంటే అది మనం చేయలేము, అందుకని దైవం మనకు పెట్టలేదు అసలు అది. అయినా కూడా మనస్సుని వాటి మీద పెట్టినప్పుడు మనకేదో మనమే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి అని చెబుతున్నారు ఇక్కడ. కొంచెం ఎక్కువసేపు చేసి బిగించటం లాంటి పనులు చేస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టుగా అవుతుంది అని చెప్పి చెబుతున్నారు. దేహంలో ప్రాణశక్తి కానీ భౌతిక దేహం కానీ ఈ రెండిటికి ఎటువంటి సంబంధం ఉందో అది మన మనస్సుకు సంబంధించింది కాదు. మన మనస్సుకు అర్థం కాదు అసలు అది ఆ సంబంధం ఏమిటి అనేది. అది పూర్వకర్మకు సంబంధించింది. ఈ కర్మ జగత్కర్మ నుంచి మూట కట్టుకొని విడిగా తెచ్చుకుంటా అంట మనం. ఈ జగత్కర్మ ఏమిటి, ఈ పూర్వకర్మ ఏమిటి, ఇవన్నీ మన మనస్సుకున్న సంబంధం మనలో నడుస్తూ ఉన్న ప్రాణాపాన శక్తులతో ముడిపెట్టుకొని ఉన్నది అంటున్నారు. మనస్సును ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద నిలపటం చేతవుతుందో అప్పుడు అవి కొంచెం క్రమబద్ధం అవుతాయి, కొంచెం రిథమిక్గా అవుతాయి అన్నమాట. అది చెయ్యలేనప్పుడు కోపము, భయము ఇట్లాంటివన్నీ కూడా వస్తూ చెదిరిపోతూ ఉంటాయి. క్రమం లేని పద్ధతిలో లయ తప్పి ప్రవర్తిస్తూ ఉంటాయి కామక్రోధాలు. మనకు కూడా తెలుసు కదా. దానివల్ల హృదయ స్పందన కూడా లయం తప్పుతుంది, అంటే ఓ సిస్టమేటిక్ రిథమిక్ ఇది తప్పుతుంది. ఇది రోగానికి, శోకానికి. రోగం వచ్చిందంటే అసలు కారణం అదన్నమాట. మనకు వచ్చేటటువంటి కోపతాపాల వల్ల ఈ హృదయ స్పందన తేడా రాగానే రోగాలు వస్తాయి, శోకం కూడా కలుగుతుంది. దీంట్లో నుంచి సాధకుడు బయటపడాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించడం నేర్చుకోవాలి. ఎలా జరుగుతున్నాయో మనస్సుతో గమనిస్తూ ఉంటే ప్రశాంతంగా, నెమ్మదిగా, మృదువుగా శ్వాస పీల్చటం, విడవటం చేతవుతుంది. శుచిగా రోజు ఒకే ప్రదేశంలో కూర్చొని ఈ సాధన చేస్తూ ఉంటే దీన్నే అభ్యాసము అని అంటారు. దీనివల్ల మనస్సు ప్రాణాపాన శక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తుందిట, స్నేహం చేస్తుందిట. కొంతకాలానికి ఒకటైపోతుంది. ఆ స్నేహం వల్ల అభ్యాసం ఒకటైపోయినప్పుడు చక్కగా
ఈ విధంగా వాయువులు నియమించబడతాయి. అప్పుడు మొదటి 2 వాయువులైన ప్రాణాపానాలతోనే మనస్సుకు సంబంధం కలుగుతుంది. మిగిలినవి మనస్సుతో ముడిపెట్టుకోలేదు కాబట్టి వాటి గురించిన అసలు చింతే లేదు. మనస్సు లయమయ్యే కొద్దీ వాయువులు క్రమబద్ధం అవుతాయి. అంటే మనస్సు బయటికి విజృంభించటం ఆగిపోతుంది స్లోగా. ఈ సాధనలో మనస్సుని శ్వాస మీద పెట్టిన కొద్దీ మనస్సు లయమైపోతుంది. అప్పుడు ఇహ అటు ఇటు పోవటం ఉండదు, నిశ్చలమవుతుంది అంటున్నారు. అదే రకంగా మన పరిసరాలలో అంటే మన చుట్టుపక్కల ఉన్న మనుషులు, వస్తువులు, సన్నివేశాలతో మనిషికి విడదీయరాని సంబంధం ఉంటుంది. మా ఊరండి, మా ఇల్లండి, మా పక్క వాళ్ళండి, మా ఎదురు వాళ్ళండి, మా ఇంటికి ఎదురుగా ఒక పెద్ద నది ఉన్నదండి, ఎన్నో ఉంటాయి. నాది మనది అనే విషయాలు ఎన్నో ఉంటాయి. వాటితో మనకి తెలియకుండా ఒక వ్యామోహం, ఒక సంఘం, ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. బంధువుల్ని, మిత్రుల్ని వదలలేము, మనం ఉన్న ఇల్లు వదలలేము, పొలాన్ని వదలలేము. అది నా పొలం, నాకు అన్నం పెట్టిందండి ఇన్నాళ్ళు అంటాము. అలాగే నేను ఈ పని చేస్తే నాకు ఇంత డబ్బు వస్తుందండి అని దాని మీద, రాబోయే ధనం మీద కూడా ఆసక్తి పెట్టుకుంటాము. దాంతో మనం సాధింపబోయే విషయాల మీద ఆసక్తి, ఆర్జింపబోయే విషయాల మీద అభిలాష, అంటే చెయ్యబోయేవి ఫ్యూచర్ కూడా ఆదర్శాల మీద ఎంతో అభిమానము, నిత్య జీవితంలో ఆచారాల మీద, కట్టుబాట్ల మీద అనుబంధం, ఇవన్నీ సంగమునకు ఉదాహరణలే. మన పద్ధతులు లేకపోతే ఎలాగండి అని అంటారు. అనేవాళ్ళని మనం తప్పుగా అనుకోకూడదు. మనం అనుకోకుండా చూసుకోవటం మటుకే మనకు బాధ్యత. మళ్ళీ మనం పొరపాటు పడి వీళ్ళందరూ ఇలా అన్నామా, ఆ దోషం మనకు అంటుతుంది. మనం ఎప్పుడు ఆ విషయం మర్చిపోకూడదు. ఏ దోషం ఇక్కడ చదివినా మనలో ఉందా అని చూసుకుని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయటమే కానీ ఇంకొకరిలో ఉందండి అని వెంటనే వెళ్ళిపోతుంది మనసు. అవునండి, వాళ్ళకి చాలా అమ్మో ఎంత చాదస్తమోనండి, వాళ్ళు కాళ్ళు కడుక్కుంటా అరగంటకు 6 సార్లు కాళ్ళు కడుగుతారండి. ఇలాంటివన్నీ మనము చెప్పినప్పుడు ఆ దోషాలన్నీ మనం పోగు చేసుకున్నట్టు అని ఎన్నిసార్లు చెప్పారు. ఫస్ట్ చాప్టర్లో ఎన్నిసార్లు చెప్పారు. అందువల్ల ఇతరుల దోషాలు ఎంచకూడదు. ఎందుకంటే ఇతరులే లేరు, ఉన్నవాడు పరమాత్మే. వాడిని ముట్టుకుంటే అంటుతాడు. వాడికి అదొక పెద్ద వీక్నెస్. వాడిని నువ్వు ఏ రీతిలో ముట్టుకున్నా అంటుకుంటాడు, తిట్టినా అంటుకుంటాడు, తిట్ల రూపంలో అంటుకుంటాడు, దోషాలెన్నితే దోషాల రూపంలో అంటుకుంటాడు, సద్గుణాలెన్నితే సద్గుణాల రూపంలో అంటుకుంటాడు. అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం వాడిది. ఉన్నది వాడి వ్యక్తిత్వాన్ని మనం మర్చిపోయి ఎవరో ఉన్నారనుకుని పొరపాట్లు చేస్తూ ఉంటాం. కాబట్టి మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది ఇట్లాంటి విషయాలు. ఎంతో అభిమానం ఉంటుంది. మన ఆచార వ్యవహారాలండి మనం పట్టుకోకపోతే ఎవరు పట్టుకుంటారండి? మనం బట్టలు ఇదే ఈ రకంగానే వేసుకోవాలి, మన పద్ధతులు ఈ రకంగానే ఉండాలి, ఆ భోజనం ఇలాగే చేయాలి, ఇవన్నీ కూడా సంగము అని అంటారు. అదే రకంగా కొన్ని ఆహార పదార్థాల మీద చాలా ఇష్టం ఉంటుంది. అవి ఆరోగ్యానికి చాలా మంచివి అనే అభిప్రాయం ఉంటుంది. వాటి మీద అభిమానం కలుగుతుంది. దానివల్ల అప్పుడేమవుతుంది, అవి దొరకనప్పుడు కోపము, దుఃఖము వస్తాయి. అట్లా అవి దొరక్కపోవటానికి ఎవరు కారణమో వెతుక్కుని వాళ్ళ మీద కూడా కోపం తెచ్చుకుంటాము. కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్న విషయం ఏంటంటే, దానివల్ల మనము డిస్టర్బ్ అవుతున్నాము, మన మనస్సు కలత పడుతోంది, మన శాంతి చెడిపోతోంది అనే విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ జ్ఞానం మనకు కలగటం లేదు. ఈ సంగములన్నీ మనస్సు మీద ఆధారపడి ఉన్నాయి. ఇంకొకరిని వేలెత్తి చూపించటం కాదు. ఇంకొకరు లేరు, చెప్పుకున్నాం మనం. ఎవరో ఉన్నారనుకొని నువ్వు ముట్టుకోబోయేది ఆ దైవాన్నే. వాడు ఏ రూపంలో నిన్ను అంటుకుంటాడంటే నువ్వు ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో అంటుకుంటాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చెబుతూ ఉన్నారు, ఈ సంఘాలన్నీ మనస్సు మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి పరిస్థితులు చక్కబరుచుకోవడానికి పెనగులాడటం దానికి పద్ధతి కాదు. మనస్సును చక్కగా మరలించాలి, డైవర్ట్ చేయాలి, వేరే విషయం మీద దానికి ఇంట్రెస్ట్ ఉండేట్టుగా చూడాలి, ఆ పద్ధతులన్నీ తెలుసుకోవాలి. మనస్సును మరల్చాలి అనే సంకల్పం ఉంటే ఆ తర్వాత జరగవలసినవన్నీ చక్కగా జరుగుతాయి. బుద్ధి అనబడే ధర్మం ఏర్పడుతుంది. పటిక బెల్లం ముక్కలు దేనికవి వేరుగా ఉన్నా నీళ్ళల్లో కరిగినా మొత్తం పానకం అనేటటువంటి ఒకే ఒక వస్తువు అయిపోతుంది.
అట్లాగే సంకల్పంలో కరిగిపోయిన మనసు, ప్రాణవృత్తులు అన్ని బుద్ధి అనే స్థితిని పొందుతాయి, ఒకటైపోతాయి. అన్నీ కూడా లోక విషయాలని గూర్చి లోకంలో అనేకం జరుగుతూ ఉంటాయి. ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలా జరగాలి, ఇంకో రకంగా జరగకూడదు అనేది కోరిక అవుతుంది, కానీ సంకల్పం కాదు. మనస్సుని, వాయువుల్ని బంధించడంలో సమన్వయించబడిన కోరిక సంకల్పం అవుతుంది. ఆ మనస్సుని, ఈ పంచవాయువుల్ని కొంచెం కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ రావడం చేతయినప్పుడు సంకల్ప శక్తి వస్తుంది. కానీ వాళ్ళకి లేకపోతే కోరికలు దుఃఖాలు వాసనలు తప్పవు. బట్టలో ఒక వాసన గల వస్తువుని బంధిస్తే ఆ బట్టకు ఆ వాసన అంటుకుంటుంది. అట్లాగే అంటుకుంటూ ఉంటాయి. ప్రతి మనస్సుకి ప్రతి వాసన అంటుకుంటూ ఉంటుంది. కానీ ఆ బట్టలోని నిప్పు గనక ఉంచితే, నిప్పు కణిక, ఒక బొగ్గు బాగా మండుతున్న ఎర్రగా కాలిన ఒక బొగ్గుని గనక మనం బట్టలో మూట కడితే ఆ బొగ్గులోకి వస్త్రం వెళ్ళిపోతుంది. దానికి వాసనలంట ఉన్న వాసనలన్నీ పోగొట్టేటటువంటిది ఆ నిప్పు అనేటటువంటిది. అట్లాగే మనస్సుతో వాయువులన్నిటినీ లయం చేసినప్పుడు ఆ సంకల్ప శక్తికి ఏమీ అంటవు, అన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది, దోషాలన్నీ పోతాయి. ఈ విధంగా సాధకుడు తన ఇంద్రియాల ప్రవృత్తులన్నిటినీ మాయం చేసుకుంటూ ఉండాలి. దీన్నే మనస్సును హృదయమున నిరోధించుట అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆపేయాలి అక్కడ దాన్ని. నువ్వు అటు ఇటు పోవాక లోపల కూర్చో, గుహేశుడివి నువ్వు, గుహలో కూర్చో పో అని పంపించాలట లోపలికి. దీన్నే చిత్తవృత్తి నిరోధము అని యోగంలో పతంజలి గారు కూడా చెప్పారు అని చెప్పారు ఇక్కడ. ఇంకా మీదటి సాధకుడు ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అంటే, శ్రీహరి యొక్క విశాలమైన రూపమును మనస్సున ధరించవలెను, చిత్తమున ధరించవలెను, నిలుపవలెను. ఆ పరమాత్మ స్వరూపాన్ని, ఆ పాదాలని, ఆ ముఖాన్ని, ఆ అందమైనటువంటి ఆ చిరునవ్వునన్ని మనసులో భావించుకోవాలట. పై చెప్పిన సాధనలన్నీ చేసిన వాడికి అహంకారం అనేది ఉండదు. కాబట్టి తన రూపమని, పక్కవాళ్ల రూపాలని అన్నీ ఉండకుండా ఏ రూపం చూసినా, ఏ శబ్దం విన్నా, ఏ మాట మాట్లాడినా అన్ని పరమాత్మే కనపడతాడు. రూపాలుంటాయి కానీ తాను వేరుగా ఉండడు. కాబట్టి అంత కరిగిపోయి, నీళ్లల్లో కరిగిపోయిన పటిక బెల్లం ముక్కలాగా సర్వం ఒక్కటిగా అయిపోతుందన్నమాట. ఇన్ని రూపాలు లేవు, అంతా ఒకటే రూపము అని. శ్రీహరి విశాల రూపం అంటే ఏమిటంటే అన్ని రూపాలు ఆయనవే అని అర్థమవుతుంది. తనతో బాటుగా తన శరీరాన్ని, తనను మొత్తాన్ని కలిపితేనే శ్రీహరి యొక్క విశాల రూపం పూర్తవుతుంది అనే భావన బాగా అలవాటు చేసుకోవాలి. దీన్ని సర్వకాల సర్వావస్థల్లో ఏ పని చేస్తున్నా కూడా భావించటం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ కూడా నిరంతర సంకల్పం నిలబెట్టుకోవాలి. దీనికి సహాయపడటానికి విశ్వమయుడైన భగవంతుడి రూపాన్ని, అందుకే భగవంతుడి రూపాన్ని ఎందుకు తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నాం హృదయంలో అంటే, దీనికి సహాయపడటానికే, మన సంకల్పం నిలబడటానికే పరమాత్మను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టుకుంటూ ఆయన రూపాన్ని వర్ణించుకుంటూ ఉన్నాం మనము అంటున్నారు. మన రికార్డింగ్ నెంబర్ 37 అయిపోయింది.